తనపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని ప్రముఖ శిల్పి ఎంవి రమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. కళాకారులకు రాజకీయ రంగు పొలమడం నీచమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. మధు రిడ్జ్ పార్కులో ఉన్న 450 కుటుంబాల్లో నా కుటుంబం ఒకటి అన్నారు. అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం కోరినా శిల్పిగా తన తోడ్పాటు ఉంటుందని, తన వ్యక్తిగత ప్రతిష్టతకు భంగం కలిగిస్తే చట్టపరంగా ముందుకెళ్తానని అంటున్న రమణారెడ్డితో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. కళాకారుడు రమణారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, మధు రిడ్జ్ పార్క్ విషయంలో ఏదైతే మీ మీద వస్తున్న ట్రోల్స్ కావచ్చు, మీరు ఇచ్చారో అన్న స్టేట్మెంట్లు అవి ఫేక్ స్టేట్మెంట్లు అని అంటున్నారు. అసలు ఏంటి సార్, మీరేం చెప్పాలి? అంటే అది బాధాకరమైంది ఏంటంటే, ఎవరైనా ఒక రిపోర్టరు రిపోర్టింగ్ చేసినప్పుడు సో కొంచెం ఎవరు ఏంటి అనేది కూడా చూసి రాయడం అనేది ఇంపార్టెంట్. అక్కడ చాలామంది మీడియా వాళ్ళు మధు పార్క్ అనేది ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది కాబట్టి సో అక్కడ చాలామంది మీడియా వాళ్ళు వచ్చారు. కానీ పాపం అక్కడ ఏదో చిన్న మిస్టేక్ దొర్లు ఉంటుందో మరి నాకు తెలియదు. సో ఏం జరిగిందో కానీ నా ఫోటో వేసి నేను అనరాని మాటలు అన్నట్టు అందులో నా పేరు పెట్టి దీంట్లో ట్యాగ్ లైన్లో వేయడం జరిగింది. నాకు ఒకటి బాధాకరం, రెండోది ఏంటంటే అది చాలా దురదృష్టకరం. సో అలాంటి పదజాలాలు నేను కేసీఆర్కి వ్యతిరేకంగా కానీ, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కానీ, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ, లేకుంటే భవిష్యత్తులో వచ్చే సీఎంకి వ్యతిరేకంగా కానీ నేను మాట్లాడా. నేను ఆర్టిస్టు, నా డ్యూటీ నేను చేస్తా. అంతేగాని అక్కడ వాళ్ళు ఏదో పొలిటికల్గా అనిపించాలనే ఉద్దేశంతో నా పేరు వాడి వాళ్ళు అనాల్సినవి నాదాన్ని పెట్టి సో అది నన్ను ఒక రకంగా నాకు తెలియదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నాకు 40 ఏళ్ళ నుంచి మిత్రుడు. సో కేసీఆర్ గారు కూడా ఇంకా 45 ఏళ్ళ నుంచి మిత్రుడే. ఆయనే చెప్పుకున్నాను మీరు రమణారెడ్డి మిత్రుడు అనేది. సో అలాంటప్పుడు నేను ఎవరినైనా ఎందుకు హర్ట్ చేయాలనుకుంటారా? సో ఒకవేళ మా ఎంపీఆర్కి ఏదైనా ఇష్యూ వస్తే సో అది డెఫినెట్లీ దానికి ఒక కమిటీ ఉంది, మాకు ఒక జనరల్ బాడీ ఉంది. సో వాళ్ళందరూ తీసుకున్న నిర్ణయం నాది కూడా ఉంటుంది. సో నాకు ఆ భయం ఏం లేదు. కానీ ఇప్పుడు అనుకోని పరిస్థితులలో ఇక్కడ ఏమైపోతుంది, ఒక ఆందోళన క్రియేట్ అవుతుంది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అదే చెప్పిన ఇప్పుడు ఏంటంటే ఒక లెటర్ ఉంది గవర్నమెంట్ నుంచి వచ్చింది, మీరు గ్రామ సభకు రండి, మీ అభిప్రాయాలు చెప్పుకోండి అనే ఒక లెటర్ మాత్రమే వచ్చింది. ఆ గ్రామ సభ కూడా క్యాన్సిల్ అయింది. అంతకు మించిన రిటర్న్ డాక్యుమెంటేషన్ అనేది ఎక్కడ లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మీ మధు రిడ్జ్ పార్క్లో అంటే దాదాపు ఆ ఏబీ బ్లాక్లో 450 ఫ్యామిలీలు, అందులో మీదొక ఫ్యామిలీ. కానీ ప్రతి ఒక్కరూ చెప్తున్నది ఏంటంటే, మేము రూపాయి కూడబెట్టుకొని మేము రిటైర్డ్ అయ్యాక కొనుక్కున్న ఇది ఆస్తి, దీన్ని కోల్పోవడం మాకు ఇష్టం లేదు, ఈవెన్ ప్రభుత్వానికి ఇవ్వడం కూడా మాకు ఇష్టం లేదు, మేము చచ్చేంత వరకు ఇక్కడ ఉంటాము, వీలైతే విషం పెట్టి చంపండి అని అన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మీకు ఫరక్ పడదని అంటారా? అది తప్పకుండా అమ్మా. అది ఎవరైనా కానీ ఖర్చు, ఇప్పుడు మనం ఇల్లీగల్లో సంపాదించిన సొమ్ము కాదు కదా, అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ నానా కష్టపడి ఓ జీవితంలో చివరి భాగంలో 60 ఏళ్ళ తర్వాత కొనుక్కున్న వాళ్ళు సగం మందికి ఎక్కువనే ఉన్నారు అపార్ట్మెంట్స్లో. సో ఎవరికైనా ఒక షాకింగు, బాధాకరం. కానీ అక్కడే నేను అనేది ఏంటంటే, ఇక్కడ రిటర్న్ డాక్యుమెంట్ ఏది లేదు, ప్రొపగాండా ఉంది, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో అక్కడే ఒక ఆఫీసర్స్ రావడం, పర్సనల్ ఇంటరాక్ట్ కావడం, కన్విన్స్ చేయడం, మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. ఒక ప్రాజెక్టు ప్రభుత్వానికి ఎక్కడైనా నేను 80 దేశాలు తిరిగి వచ్చిన, సో ఎక్కడైనా ఈవెన్ జర్మనీ లేకపోతే ఇంకా ఇతర దేశాల్లో ఏదన్నా ఉన్నప్పుడు అక్కడ మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నాం, దాని ద్వారా ఇది ప్రయోజనం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మీ కాంట్రిబ్యూషన్ చాలా అవసరము. సో ఈ కాంట్రిబ్యూషన్ ద్వారా మేము మీకు కూడా ఏదన్నా మంచి చేస్తాం, లేకుంటే మీకు నష్టపోకుండా చేస్తే ఒక అమీకబుల్ కన్విన్సింగ్ డిస్కషన్ అనేది, డిబేట్ అనేది ఇంపార్టెంట్. సో అక్కడ ఏం లేదు, ప్రోపగాండా ఎక్కువ ఉంది. నీకు రిటర్న్గా ఏముంది, ఖాళీ చేయమని రిటర్న్గా ఎక్కడొచ్చింది? అంటే ఒక హిందూ పేపర్లో ప్రైవేట్గా ఇచ్చారు, అది నోటీసు ప్రకారం ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు, ఎవరైతే మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే చెప్తున్నారు. అంటే దాన్ని కూడా మేము రెస్పాండ్ అవ్వాలి 60 డేస్లో అని చెప్పేసి ఖచ్చితంగా కరాఖండిగా రాశారు ఆ పేపర్లో అని చెప్తున్నారు. ఈవెన్ నోటీసులు వచ్చి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని కూడా వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే, మాయి ఒక్కరు ఇద్దరు ఫ్యామిలీ కాదు, మాయి 450 కుటుంబాలు. మాకు ఒక జనరల్ బాడీ ఉంది, ఏ బ్లాక్కి బి బ్లాక్కి రెండుకి కూడా కమిటీలు ఉన్నాయి. అట్లా ఎవరో వచ్చి మీరు ఖాళీ చేయాలి అంటే పోయేంత అమాయకత్వపు
పొజిషన్లో మా దగ్గర లేరు. మా దగ్గర అందరు లాయర్లు, అడ్వకేట్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సో రకరకాల హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి అంత ఈజీగా ఏదో రూమర్ని, గాసిపింగ్ని సీరియస్ తీసుకునేటువంటి ఇది లేదు. కాకపోతే ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో చాలామంది అయ్యో నా ఆస్తి పోతుందా అనే ఒక బాధ అనేది ఎవరికైనా వస్తుంది. కాబట్టి ఆవేశం అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే ఈ కన్ఫ్యూజన్ పొలిటికల్ లీడర్సే క్రియేట్ చేశారు అని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఎవరైతే కమ్యూనికేట్ చేయాలనుకునే వాళ్ళు ఒక ప్రాపర్ అప్రోచ్ లేకపోతే సో వీటన్నిటికి స్కోప్ ఉంటుంది. సో అక్కడ ప్రతి ఒక్కరు ఇప్పుడు మా కమిటీలో కూడా డిస్కషన్ వచ్చినప్పుడు సో అల్టిమేట్లీ ఏముంటుంది, ఒక లీగల్ అప్రోచ్ అనేది ఫైనల్. హరీష్ రావు గారు వచ్చారు, 2 గంటలు మీటింగ్ జరిగింది. సో అదంతా మీడియా ఎక్స్పోజర్కే ఉంది తప్పితే ఫైనల్ కంక్లూజన్ మళ్ళీ లీగల్ సొల్యూషన్కే ఆయనే చెప్పిండు. అది మాకు తెలియదా? మా 450 కుటుంబాలు తెలివిగల్లోళ్ళే, చదువుకున్నోళ్ళే. కాకపోతే ఏంటంటే ప్రతి పార్టీ ఇప్పుడు నిన్న బీజేపీ సాయంత్రం వచ్చింది, పొద్దున హరీష్ రావు వచ్చిండు, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు. సో ఎవరైనా ఒక సింపతి మనకి ప్రకటించినప్పుడు డెఫినెట్లీ ఓపెన్ హార్టెడ్లీ వి వెల్కమ్. అంటే మీరేమంటారు? అంటే మీరు ఒక శిల్పి, ఎందుకంటే అమరవీరుల స్తూపం కావచ్చు, అటు చాలా క్రియేట్ చేశారు తెలంగాణకి. అందులో ముఖ్యంగా మీరేం భావిస్తున్నారు? అంటే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారా? గాంధీ ప్రాజెక్ట్ అనేది ఒక గొప్ప ప్రాజెక్టు. ప్రపంచానికి మనం శాంతిని, ఇప్పుడు నేను 80 దేశాలు తిరిగి వచ్చిన. సో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా గాంధీ గారికి ఉన్న ఇమేజ్ అది మన ఇండియాకి గర్వకారణం. సో అలాంటప్పుడు గాంధీ గారి స్టాచ్యూ ఇక్కడ పెట్టాలనుకోవడం చాలా గొప్ప నిర్ణయం. అందులో దానికి తోడుగా ఆ మూసీ రివరు, దాని బ్యూటిఫికేషన్. సో మనం చిన్న చిన్న కంట్రీలకు వెళ్తేనే అద్భుతమైనటువంటి సీన్లు మనం ఫోటోలు తీసుకొని, సెల్ఫీలు తీసుకొని పెట్టుకుంటున్నప్పుడు మన ఇండియా ఇంత ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ డెమోక్రసీ కంట్రీ. సో ఎంత గొప్పగా మనం చూపించుకోవాలి. సో కానీ ఇక్కడ వచ్చే క్వశ్చన్లు ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నివసించే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక అమీకబుల్ కంక్లూజన్, సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్. సో అది ప్రభుత్వం తీసుకోవాల్సిన అంశాలు. అలాంటి అంశాలు తీసుకుంటుంది, అవన్నీ కన్సిడర్ చేస్తుంది అని మీరు భావిస్తున్నారా? నేను తప్పకుండా మనది డెమోక్రటిక్ కంట్రీ, ఏదో హిపోక్రసీలో లేం మనం. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మా కమ్యూనిటీకి వ్యతిరేకంగా నిర్ణయం ఉన్నప్పుడు మాకు లీగల్ అప్రోచ్ ఉంటుంది కదా. మేము మా కోర్టుకు వెళ్ళే అవకాశాలని మేము డిఫరెంట్ మా జనరల్ బాడీ నిర్ణయం ప్రకారం ఏ రకంగా ఏం చేయాలో అది డెఫినెట్లీ చర్యలు తీసుకుంటాం. అంటే మీరు ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే ఈ డెవలప్మెంట్ కావాలి అని అంటున్నారు, మరి ప్రభుత్వం ఎలా అప్రోచ్ అవ్వాలంటారు ప్రజల్ని? అంటే నేను అదే కన్ఫ్యూజన్స్ ఉన్నాయని నేను ఈవెన్ టీ న్యూస్లో కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే విషయం ప్రస్తావించిన. సో సడన్గా ఈ కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలకి దగ్గరగా అధికారులు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది వాస్తవికత అనేది ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్స్ రావు. ఈ పొలిటికల్ హైప్ తోటి ఏమవుతుందంటే, సో అది ఇప్పుడు నా గురించి కూడా ₹1 ఇల్లు కూడా ఇస్తాడేమో అంటే అది ఎంత మూర్ఖపు స్టేట్మెంట్ అది. మేమందరం అందులో భాగమైనప్పుడు మాకంటే తురుములు ఉన్నారు ఆడ, సీనియర్ ఆర్మీ ఆఫీసర్సు, జర్నలిస్టులు, లాయర్లు, అడ్వకేట్లు, డాక్టర్లు. ఇక రమణారెడ్డి రండి మీకు ₹1 ఇస్తామంటే మేము పిచ్చోళ్ళం కాదు కదా తీసుకోవడానికి. అది ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా జేబులోకి వెళ్ళిస్తుందా? ఇప్పుడు ఆవేశం అనేది అట్లాంటిది. ఇప్పుడు ఆమెకు ఉన్నది ఒకే ఇల్లు, అదేదో లాగేసుకుంటున్నామని ఎవరో చెప్పిండ్రు. ఆమె ఆవేశంలో, నేను చెప్పిన కదా పెద్ద ఆవిడ కూడా అన్నది స్టేట్మెంటు, అది అంతే ఎమోషన్ అది. కాబట్టి అక్కడ ఇప్పుడు అందరూ నాలాగా ఇప్పుడు నేను అందుకే ఇది ఒకటి పట్టుకొచ్చింది. ఇది ఒక్కటే డాక్యుమెంట్ ప్రభుత్వం నుంచి మాకు వచ్చింది. మీరు రేపు పొద్దున కాల్ చేయమని ఒక పేపర్ వచ్చిందా చూపియండి. ఇది ఒక్కటి మీరు గ్రామ సభకు రండి, మీ అభిప్రాయం చెప్పుకోండి అన్నారు. మిగతా అన్ని గాసిప్లు. సో నేను ప్రభుత్వాన్ని సమర్థిస్తలేను, లేకుంటే ఇంకేదో సమర్థిస్తాను. నేను అభివృద్ధిని సమర్థిస్తాను. ఒక బ్యూటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఎట్లుండాలి, ఎవరు ఇబ్బంది కాకుండా ఉండాలి, అట్లాంటివి అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్. సో కాబట్టి ఇప్పుడు మధు పార్క్ రిడ్జిని ఖాళీ చేయించి బ్యూటిఫికేషన్ చేయడం అనేది అది ఎవరు అనరు, అది పద్ధతి కాదు కూడా.
ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది ఫైనల్గా ఇటు కళాకారుడు చెప్తున్నది ఏంటంటే రమణారెడ్డి గారు, అంటే పూర్తిగా ఏదైతే ఈ మధు రిడ్స్ పార్క్ని అంటే వాళ్ళని ఖాళీ చేయించి హుటాహుటిన ఇప్పుడు గాంధీ సరోవర్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి నేను కోరుకోవడం లేదు. కానీ దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఒక పేపర్లో ఇచ్చారు కాబట్టి ఆ పేపర్కి సంబంధించి మాత్రమే ఇక్కడ రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడ అధికారులు వచ్చి వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు, వాళ్ళని ఖాళీ చేయించమనలేదు. ఇవన్నీ ఏం చేయనప్పుడు ఎందుకు ఒక ప్రొపగాండాని క్రియేట్ చేస్తున్నారు, కావాలనే పొలిటికల్ లీడర్స్ వచ్చి ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ రమణారెడ్డి భావిస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటే ఆయన ఆల్రెడీ ఇటు గత ప్రభుత్వంలో పనిచేశారు శిల్పిగా, ఇప్పుడు ప్రభుత్వానికి కూడా శిల్పిగా పనిచేశారు, ఎందుకంటే తెలంగాణ తల్లిని కాబట్టి ఇక్కడ క్రియేట్ చేశారు కాబట్టి. మరి ఎలా ఉండబోతుంది, మరి ఈ దీనికి సంబంధించి ఇటు ప్రజలు ఆల్రెడీ రోడ్డెక్కారు, ఖచ్చితంగా మా ఇల్లులను మేము ఇవ్వలేము ప్రభుత్వానికి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇంతవరకు వీళ్ళతోని సంప్రదింపులు కానీ ఎలాంటివి చేయలేదు. సంప్రదింపుల్లో భాగంగా అంటే మీకు ఇది కంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పేసి కూడా అనలేదు. కానీ వాళ్ళు మాత్రం అంటే అక్కడ ఉన్న ప్రజలు మాత్రం మధు రిడ్స్ పార్క్లో ఉన్న ప్రజలు మాత్రం చెప్తున్నది ఏంటంటే అంటే 10 రూపాయల దానికి రూపాయి ఇచ్చి మమ్మల్ని కంపెన్సేషన్ అని తీసుకోమని చెప్తే మేము ఎలా తీసుకుంటామని కూడా మనకు నిన్న మాట్లాడారు. మరి ఇవన్నీ మరి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మరి ఎలా తీసుకుంటుంది, దీనికి ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ రమణారెడ్డి ఏమంటున్నారంటే నా మీద అనవసరమైన ప్రొపగాండా చేస్తున్నారు, నేను ఎవరికి ఎలా వత్తాసు పలకలేదు, ఈవెన్ నేను మధు రిడ్స్ పార్క్ విషయంలో కూడా నేను ఏం మాట్లాడలేదు, కానీ నా మీద నేను స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఫేక్గా ఇక్కడ క్రియేట్ చేశారు, కానీ వాటికి నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.